గుడ్ మార్నింగ్. ఏపీ టుడేకి స్వాగతం. జగన్మోహన్ రెడ్డి గారు దూసుకుపోతా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు కన్ఫ్యూజన్ లో ఉన్నాడు అనడానికి నిన్న రాయచోటి ఎన్నికల సభలో శ్రీకాంత్ రెడ్డిని గెలిపించండి అని చంద్రబాబు నాయుడు కోరటమే కారణం అని అనుకోవచ్చు. ఎందుకంటే అప్పుడే కోర్టు నుంచి ఇది ఎన్నికల కమిషన్ నుంచి ఒక ఉత్తర్వులు వచ్చినాయి. ఉత్తర్వులు ఏమొచ్చినాయి అంటే లేని యాక్ట్ని ఆంధ్రప్రదేశ్లో టైటిల్స్ ల్యాండ్ టైటిల్స్ యాక్ట్ లేదు, దాని మీద సమగ్ర భూ సర్వే జరుగుతూ ఉంది. దాని విషయంలో ఇంకా చాలా ప్రక్రియ జరగాల్సి ఉంది. వాస్తవానికి ఆ ల్యాండ్ టైటిల్స్ ని రైతుల ప్రయోజనాల కోసం, భూ యజమానుల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి యాక్ట్. దాని పురంధేశ్వర్ గారు కూడా ఆ యాక్ట్ను తప్పుపడుతూ ప్రచారం చేయవద్దు, చేస్తే మనకే నష్టం అని చెప్పేసి చెప్పినా గానీ చంద్రబాబు నాయుడుకి ఏమీ ఎక్కలేదు. అది ఎక్కకపోగా ఈ యొక్క ఐవైఆర్ఎస్ అని చెప్పేసి ఐబిఆర్ఎస్ అని ఫోన్లకి పదే పదే విసిగిస్తా ఉన్నా. నా ఫోన్ కూడా ఒక 10 సార్లు రోజుకు వస్తా ఉంది. మీ ల్యాండ్స్ గోవిందా గోవిందా, మీ భూములను జగన్ కొట్టేస్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఒక దొంగ అనే ముద్ర వేయాలనేటటువంటి 20 ఏళ్ల నుంచి చేస్తున్నటువంటి ఆ ప్రయత్నాన్ని దాదాపుగా 2 దశాబ్దాలుగా నేను అంటున్నాను. ఇది నిజం. రాజశేఖర రెడ్డి గారు జీవించి ఉన్నప్పుడు కూడా తన మానాన తన పని చేసుకుని పోయే రోజుల్లో కూడా అతని మీద విషం కక్కటమే పనిగా పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు. కానీ ఈ రోజుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద తాను అనుకున్న ముద్ర వేయలేకపోయాడు. ఇందుట్లో ఎలాంటి సందేహం లేదు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని అధికారంలోకి రాకముందు ఫ్రాక్షనిస్ట్ అని ముద్ర వేసి కాలం వెళ్ళబుచ్చుకోగలిగాడు. ఈనాడు మాత్రమే అప్రతిహతంగా లీడ్ చేస్తున్నటువంటి రోజుల్లో, ఈ సోషల్ మీడియా లేని రోజుల్లో, ఈనాడు చెప్పిందే వేదం అన్న రోజుల్లో చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారిని దెబ్బతీయగలిగాడు. ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు ప్రజాప్రస్థానం యాత్ర చేసి 1573 కిలోమీటర్లు తిరిగి ప్రజలకు వాస్తవాలు తెలియజేసి ఆ ఈనాడు పత్రిక కూడా కవరేజ్ ఇవ్వక తప్పని పరిస్థితులు తీసుకొచ్చాడో, వాస్తవాలు ప్రజలకు వెలుగులోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా మొన్న 2014 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే జైళ్లు నిండిపోతాయని, దందాలు జరుగుతాయని, భూ కబ్జాలు జరుగుతాయని విపరీతంగా ట్రోల్ చేసి విపరీతమైనటువంటి ప్రచారం సోషల్ మీడియా ద్వారా చేసి విశాఖపట్నంలో సాక్షాత్తు విజయమ్మ గారిని ఓడించగలిగారు. ఈ పాపంలో భాగం చనిపోయిన సబ్బం హరికి కూడా ఉంది. వీళ్ళందరూ కూడా ఒక దుర్మార్గంగా కుట్రతోటి ఒక ప్రచారం చేశారు. అదే విధమైనటువంటి ప్రచారాన్ని ఈ రోజు చేయాలని చూశారు. జగన్ వస్తే భూములు కబ్జా చేస్తాడు, మీ భూములని లాక్కుంటాడు అనేటటువంటి ఆ విసుగు పుట్టించేటటువంటి, నమ్మశక్యం కానటువంటి, అవకాశం లేనటువంటి, సత్యదూరమైనటువంటి, దుర్మార్గమైనటువంటి, చట్ట వ్యతిరేకమైనటువంటి ఆ వ్యాఖ్యలను ప్రజలెవరూ విశ్వసించట్లేదు. పైగా ఫోన్లు ఎక్కువ మంది కట్ చేస్తా ఉన్నారు. ఎలా తీసుకుంటాడు ల్యాండ్స్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ప్రజలే ప్రశ్నిస్తా ఉన్నారు. దాని మీద
జగన్మోహన్ రెడ్డి గారో లేకపోతే విజయసాయి రెడ్డి గారి స్థాయి వాళ్ళలో నోరు విప్పాల్సిన అవసరం ఉంది అని మాబోటి వాళ్ళం సూచన చేయటం కూడా జరిగింది. మరి విపరీతంగా ప్రజల్లో వచ్చినటువంటి ఆలోచనలు కావచ్చు, ప్రజల నుంచి వాళ్ళకు అందినటువంటి సమాచారం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న జరిగినటువంటి అనేక సభల్లో, బహిరంగ సభల్లో వేలాది మంది ప్రజల సమక్షంలో స్పష్టంగా చెప్పాడు. జగన్ భూములు ఇచ్చేవాడు గాని భూములు లాక్కునేవాడు కాదు. మీ భూములను మీకు సబ్ డివిజన్ చేయించి, రీసర్వే చేయించి, పకడ్బందీగా మీ చేతిలో పెట్టడానికి చేస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని, అది కూడా ఇంకా చట్టం కాలేదు, ఇంకా సర్వే పూర్తి కాలేదు, సర్వే ఇంకా చేయవలసి ఉన్నది. దాని గురించి అనవసరమైనటువంటి ఆందోళన, అనవసరమైనటువంటి భయాందోళనలు మీలో రేకెత్తించేటటువంటి నీచమైన స్థాయికి దిగజారినటువంటి చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పండి. ఇలాంటి బుద్ధి లేని వాళ్ళని రాజకీయాల నుంచి తరిమి కొట్టండి అంటూ పిలుపునిచ్చాడు. జననేత పిలుపునిస్తే సహజంగానే అతని పరిపాలన 5 ఏళ్ల నుంచి ఆస్వాదించారు. 5 ఏళ్లలో వాళ్ళ దగ్గర సెంటు భూమి తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రేపు కొత్తగా భూములు తీసుకుంటాడా? విశాఖపట్నంలో 5,000 ఎకరాల భూమి కబ్జా జరిగిందని సాక్షాత్తు చంద్రబాబు నాయుడే దాని మీద విచారణ కమిటీని వేసుకున్నాడు కదా. మరి ఆ కబ్జా జరిగినటువంటి భూములన్నిటినీ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ఇటు ప్రభుత్వానికి అటు ప్రజలకు అప్పగించాడు కదా. తెలుగుదేశం పార్టీ దోచుకున్నటువంటి భూములను, తెలుగుదేశం పార్టీ కబ్జా చేసినటువంటి భూములను తిరిగి ప్రభుత్వానికి దృష్టిలోకి తీసుకొచ్చాడు, ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చాడు అనేటటువంటి కక్షతోటి తన వాళ్ళ కబంధ హస్తాల్లో ఉన్నటువంటి భూములను లాగేసుకున్నాడు అనేటటువంటి బాధతోటి, దుగ్ధతోటి మాత్రమే ఈ ప్రచారం చేస్తున్నాడన్న విషయం ప్రజలకు స్పష్టమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పిన తర్వాత అది ఒక విస్ఫోటనం లాగా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రానంత వరకే ఏదైనా సరే, జగన్మోహన్ రెడ్డి గారు నోటి వెంట వివరణ రానంత వరకే ఏదైనా సరే, ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు వివరణ ఇచ్చిన తర్వాత ప్రజలకు అర్థమైపోయింది. దీంతో చంద్రబాబు నాయుడికి దాదాపు మళ్ళీ అతను ట్రీట్మెంట్ తీసుకొని తగ్గిందనుకున్నారు అల్జీమర్స్ వ్యాధి. ఆ వ్యాధి మళ్ళీ వచ్చినట్టుగా ఉంది. ఆ వ్యాధి రావటం వల్లనే సైకో అని పేరు పెట్టింది ముఖ్యమంత్రికి. ఎవరైనా సరే రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి ముఖ్యమంత్రికి సైకో అని పేరు పెడతారా? సైకో అని పేరు పెట్టారంటే అది ఖచ్చితంగా అల్జీమర్స్ వ్యాధి లక్షణమే. సైకో పోవాలి, సైకిల్ రావాలి అనబోయి సైకిల్ పోవాలి, సైకో రావాలి అని చెప్పేసి అన్నాడు. సైకిల్ పోవాలి అని పదే అన్నాడు. నిన్న రాయచోటిలో శ్రీకాంత్ రెడ్డిని గెలిపించాలి అని చెప్పేసి అన్నాడు. మరి రాళ్లతోటి ముఖ్యమంత్రిని కొట్టండి అని చెప్పేసి పిలుపునిచ్చాడు. గాజు గ్లాసు పగలగొట్టి పొడవండి అని చెప్పేసి పిలుపునిచ్చాడు. ఈ రకమైనటువంటి ఈ వ్యాఖ్యలన్నీ కూడా అల్జీమర్స్ వ్యాధి లక్షణాలే, అసహనంతో రగిలిపోతున్నటువంటి లక్షణాలే, ఓటమి ఫ్రస్ట్రేషన్ కనపడటమే. పుండు మీద పుల్లబడినట్టుగా, పుండు మీద కారం జల్లినట్టుగా అసలే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి రాజీవ్ సర్దేశాయ్ ఇంకాస్త కారం జల్లాడు. ఆయన ఏమన్నాడంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అంటే
నేను ఒక హింట్ మాత్రమే ఇవ్వగలను. మహిళలు ఎవరిని ఆదరిస్తారో, పేద మహిళలు ఎవరిని ఆదరిస్తారో, గ్రామ ప్రాంత వాసుల మద్దతు ఎవరికి ఉందో వాళ్లే గెలుస్తారని చెప్పేశాడు ఆయన. తెలుగుదేశం పార్టీ అనుకూలంగా చేసేటటువంటి సర్వేలు కూడా గ్రామ ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతోంది అని చెప్తా ఉన్నాయి. పేద మహిళలు టీడీపీకి అనుకూలంగా సర్వేలు చేయించుకుంటా ఉన్నారు. ఆ సర్వేలు కూడా పురుషుల్లో ఎక్కువ టీడీపీకి ఉంది, వైసీపీకి మహిళల్లో ఎక్కువ ఉంది అని చెప్తా ఉన్నారు. కాబట్టి చాలా స్పష్టమైపోయింది ఏ పార్టీ అధికారంలోకి రాబోతోందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. వైఎస్ఆర్సీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి రాబోతుందని స్పష్టమైన తర్వాత తగ్గిపోయింది అనుకున్నటువంటి అల్జీమర్స్ వ్యాధి చంద్రబాబులో మళ్ళీ మొదలైంది. మళ్ళీ తిరగబెట్టింది ఆ జబ్బు. ఆ జబ్బు తిరగబెట్టడంతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా తన పర్యటనలో పిలుపునిచ్చేటటువంటి స్థాయికి అతను దిగజారాడు. మానసికంగా స్థిరంగా లేనటువంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలు ముఖ్యమంత్రిగా అంగీకరిస్తారనేది అనుమానమే. ఎలా అంగీకరిస్తారు? అంగీకరించలేరు కదా. మానసిక స్థితి సరిగా లేనటువంటి వాడు రేపు వాళ్ళని ఏం చేస్తాడో అనేటటువంటి భయం, ఆందోళన ప్రజలకు ఉంటుంది కదా. అదేవిధంగా 4,000 రూపాయల పింఛన్ ఇస్తానని చెప్పాడు. ఆ పింఛన్ సూపర్ 6 నుంచి ఎత్తేసాడు. సూపర్ 6 లో 4,000 రూపాయలు ఇస్తాననేది ఎక్కడా కనపడలేదు, భూతద్దం పెట్టి ఎతికినా కానీ ఫస్ట్ పేజీలో. కాబట్టి చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఏదైనా చేస్తాడు. గతంలో ఎన్టీ రామారావు దగ్గర అధికారాన్ని లాక్కున్న సమయంలో 2 రూపాయల బియ్యాన్ని కొనసాగిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే, ఆ ఎన్నికలు ముగిసిన వెంటనే 5 రూపాయల 25 పైసలు చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుని ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు నమ్మరుగాక నమ్మరు. నమస్తే.